డియర్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, ఈరోజు మన ఈ జూనియర్ కాలేజీ చరిత్రలోనే గర్వించదగ్గ రోజు. ఎందుకంటే కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ ఈ వెంకటేశ్వర్లకి మీ అందరి ముందు దండ వేస్తాను. ఎందుకు వేస్తున్నాను? ఇదే వెంకటేశ్వర్లు ఇదే కాలేజీలో చదువుకుని ఇదే గ్రౌండ్ లో మీలాగే కబడ్డీ 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 ఆడుకుని కష్టపడి చదివి పైకి వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్, పూర్వ విద్యార్థి. అయినా అతనికి దండ ఎందుకు వేస్తున్నాను? ఈ వెంకటేశ్వర్లు చాలా తెలివైన కుర్రాడు. అతను తలుచుకుంటే ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో అవ్వగలడు. కానీ తను చదువుకున్నటువంటి జూనియర్ కళాశాలకే సేవ చేయాలన్నటువంటి సదుద్దేశంతో, ప్రేమతో, ఆప్యాయతతో, ఆదర్శంతో దండ వేసి ఉపన్యాసం వెయ్యలేను వెంకటేశ్వర్లు, వెయ్యలేను. మీ గురించి చెప్పాల్సింది ఇంకా బోల్డ్ ఉంది. మీరు ఉపన్యాసం చెప్పే లోపల రేకులన్నీ రాలిపోతే అదన్న వేయండి సార్. ఐఎమ్ సారీ వెంకటేశ్వర్లు. చిన్న అనుమానం సార్. ఇంకా అడుగు లోపల పెట్టలేదు, అప్పుడే అనుమానం. ఏమిటది? సారీ సార్, తెలుగు మాస్టర్ అంటే లాల్చి పైజామా పై పంచెతో కిరీటం లేని శ్రీకృష్ణదేవరాయల్లా ఉండాలి. మీరేంటి సార్ హాలీవుడ్ హీరోలా వచ్చారు? యా, స్టార్టింగ్ బాగానే ఉంది సార్. మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలా, నమస్కారం పెట్టాలా? చెవిలో పువ్వు పెట్టుకుని ఉంటే చాలు. రాగానే లేచి నిలబడ్డారు, సంతోషం. కూర్చోండి. గురువర్య, ఒక తెలుగు తరగతిలో ఒక తెలుగు పండితుడు తెలుగు విద్యార్థుల్ని శంకించటం కడు శోచనీయం. మహాఘోరం, మహానేరం. ఘోరం నేరం కాదు నాయన. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుంచుకోండి, నేను చదువుకునే రోజులో మీ లెవెలే. కుర్చీలు కాళ్ళు బేకటం, టేబుల్ కింద దీపావళి టపాకాయలు పెట్టడం, ఇవి నేను చేశాను. అవన్నీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తున్నారు సార్. మా లెవెలే వేరు. లెవెలే వేరా? కొంపదీసి బెల్ట్ బాంబు రెడీ చేశారా ఏంటి? అట్టి వెట్టియును లేదు సుఖాసీనులు కండు గురుపుంగవా. చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్ స్టూడెంట్స్. నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయాలు చేసుకుందాం. నీ పేరు? జేస్ దాస్. శుభం, మంచి సింగర్ పేరు. నెక్స్ట్ పనీర్ దాస్. పక్కవాడు కన్నీర్ దాసా? నాతో పెట్టుకోవద్దు. నీ పేరు? వెంకటేశ్వర సార్. నా పేరు కదయ్యా, నీ పేరు. ఐ మీన్ మీ పేరే నా పేరు సార్. ఇజ్ ఇట్? గుడ్ గుడ్, నాలాగే పైకి వస్తావు. కమింగ్ టు ద పాయింట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా క్లాస్ మీరు తీస్తున్నారేంటి? అబ్బే, ఈ తెలుగు క్లాస్ అండి. చూడండి, తెలుగు క్లాసు ఇంగ్లీష్ క్లాసు ఉండదు. తెలుగు పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్ ఉంటాయి. ఇది నా పీరియడ్. చూడండి, మీరు చెప్పలేదా? చెప్పేయడం ఆయన ఇవ్వలేదు మేడం. నో నో, టైం టేబుల్లో తెలుగు క్లాస్ అండి. యూఆర్ కన్ఫ్యూజ్. నో నో నో, యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్. లేదండి, మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోండి. నాకేంటండి అవసరం? మీరు కొత్త, మీరు పాత. నేను సీనియర్, మీరు జూనియర్. నాకు 3 years సర్వీస్ ఉంది. మీరు వెళ్ళాలా, నేను వెళ్ళాలా? బాయ్, ఫీజు బాగానే ఇస్తున్నావే. వచ్చే ఎన్నికల్లో ట్రై చేయకూడదు. క్లాస్ వెళ్తున్నా తల్లి. టీచర్ పోరేటలో రోజా తిన్నావయ్యా. కాజా, లడ్డు, ఇడ్లీ, ఉప్మా అన్ని కలిపి తిన్నావయ్యా. రోజా టీచర్ కాదయ్యా, మరి సెకండ్ ఇంటర్ స్టూడెంట్. అమ్మాయి క్లాస్ లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, ఆఖరికి అల్లరిలో కూడా ఫస్ట్. మాటల్లో ఫస్ట్, చదువులో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అని. థ్యాంక్ యూ సార్. కానీ బిహేవియర్ లో వరస్ట్. వెంకటేశ్వర్లు, నేను రా. టిక్కు టిక్కు డ్రియో ఏంట్రా, గుర్తుపట్టలేదా? నేను తుకారాంని. మన ఇద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టరా అంటే మర్చిపోతావు. ఏంటి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అలర్ చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా? లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు. తుకారాం, అంతా బాగానే ఉంది. కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు. అదే బాగోలేదు. పెంకు లేచిపోద్ది.
ఇక్కడ నువ్వు స్టూడెంట్ వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని, కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? చెప్తాడంట. ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో, అప్పసుకోలాయి. ఈ రోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి? కూర్చో. ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి, చూడు. ఈరోజు కర్నూలు ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్. అసలు డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఇదిగో. శేషు, పక్క పోర్షన్లో మన వెంకటేశ్వరులు దిగాడు కానీ ఒక కప్పు కాఫీ ఈ కోరిక ప్రకారమే ఏ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నాను, అదే కాలేజ్ లో లెక్చరర్ గా చేరాను, అదే ఊళ్ళో సెటిల్ అయ్యాను. శుభం అంటూ ఈ రోజు. వెంకటేశ్వర్లు, ఎవరితో మాట్లాడుతున్నావు? గోడ మీద ఉందో చూడండి, మా నాయనమ్మతో. కీర్తిశేషులు దుర్గాభాయమ్మ గారితోనా? వాడివయ్యా, ఆవిడ బతుకుండగా ఆవిడతో మాట్లాడావు, చచ్చాక ఆవిడ సమాధితో మాట్లాడావు, ఇప్పుడు ఆవిడ ఫోటోతో మాట్లాడుతున్నావా? నీ వైఖరి చాలా విచిత్రం సుమా. అవును శర్మ గారు, నేను ఊరు విడిచి వెళ్ళేటప్పుడు మీకు నిక్ నేమ్ లేదు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ అంతా మిమ్మల్ని సింగిల్ పూరి శర్మ అని పిలుస్తున్నారేమిటి? అదా, నా ఎడం బుగ్గ కొంచెం ఉబ్బినట్టుంటుంది కదా, దాని షేపు పూరిలో ఉంటుందట, అందుకని అల్లరిమోక అలా పిలుస్తూ ఉంటారు. నువ్వు మాత్రం అలా పిలవకు. అలాగే సింగిల్ పూరి శర్మ గారు. వెంకటేశ్వర్లు కాఫీ అక్కర్లేదు. ఓకే. అరే రే 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 తాత, ఏమిటిది? ఈ వయసులో ఇంత బరువు అంత ఎత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్. ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగు. నాయనమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెమ్మట బఫున్స్లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్ లైవ్ నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం, ఇవ్వు. భర్తీ నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చిరాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో, ఆడదు. ఆహా, అక్కిని నీ లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను. కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి, కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడదా అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే. ఏమిటి నువ్వు చేస్తున్న పని?
పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏం సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి, మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివిగా నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. Thank you, sir. కూర్చో. ఆడది. పెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మావా నిలబడు మావా. నువ్వు వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. ఏంట్రా మావా, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకే ఉందిరా. ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కానీ నాకు చేస్తాను. నేను అసలు క్లాస్ రాసా. మావ, నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మావా, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంటి అది? దగ్గర సరే, నువ్వు టుంగిరిస్తుందిరా. అది వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను. వారు నిలబడరే. ఎవరు? తమరే. వద్దురే వెంకు. పెంకు లేచిపోద్ది. మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? యుద్ధావతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందామని తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? సుందరకాండ రామాయణ మహాకావ్యంలో అపురూపమైన సృష్టి సుందరకాండ. శ్రీరామచంద్రుడు సుందరుడు, సీతాదేవి సుందరి. అంతేకాదు, పేరుకు వానరుడైన హనుమంతుడు సుందరుడే అని సుందరకాండ చెప్తుంది. ఏమిటిది? వాడేసిన బ్లేడ్ సార్. మీకు పనికిరాదు సార్. అది నాకు తెలుసు. నువ్వు చేసిన పనేమిటి? మీరు అందంగా సుందరకాండ చెప్తుంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను సార్. చూడు, ఈ క్లాస్ లో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. తెలుసుకో. సారీ సార్, నేనే వెళ్ళిపోతాను. సార్, ప్రిన్సిపల్ గారు. నుంచోండి. డిఓ గారు వస్తున్నారు. కూర్చోండి. వెంకటేశ్వర్లు, వీరు మన డిఓ గారయ్యా. సార్, వెంకటేశ్వర్లని తెలుగు మేస్తారు. నమస్కారం. నమస్కారాలతో మస్కా కొట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నేను అసలే చండశాసనుణ్ణి. పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నావో ప్రశ్నలు అడిగి సరైన సమాధానం రాకపోతే నీ ఉద్యోగం పీకించేస్తా. అది కాదు సార్, నేను ఎప్పుడు పాఠాలు మొదలు పెడితే నాకేంటి? నే అడుగు పెట్టా పనికిరాని పంతులను ఏరిపారేసే పని మొదలు పెట్టా. అది కాదు. వేస్ట్ మొదలు పెట్టాలి. డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరైనా సుందరకాండ గురించి చెప్పగలరా? లేరు, చెప్పలేరు. నేను చెప్తాను సార్. చెప్పు. ప్రపంచంలో ఎవరూ భరించలేంది ఒకటి ఉంది. అదే కష్టం. భర్తకు దూరంగా లంకలో ఉన్న సీత భర్తను మళ్లీ కలవలేనేమోనన్న బాధతో ఉంది. రాముడు తన భార్య ఎక్కడుందో తెలియక బాధతో ఉన్నాడు. అలాంటి సమయంలో హనుమంతుడు లంకను చేరి రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు చూపించి సీత కష్టాన్ని పోగొట్టాడు. సీతమ్మ బ్రతికే ఉందన్న నిజం రాముడికి చెప్పి ఆయన కష్టాన్ని పోగొట్టాడు. బాధాకరమైన వాళ్ళ హృదయాల్ని సుందరమయం చేశాడు గనక ఇది సుందరకాండ అని మాస్టర్ చెప్తున్నారు. మీరు వచ్చారు. వెరీ గుడ్. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు.
పంతులు తెలివితేటలంటే ఒక్క స్టూడెంట్ ని టెస్ట్ చేసి చెప్పచ్చు. కరెక్ట్. యు ఆర్ సో బ్రిలియంట్. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ వెంకటేశ్వర్లు. గాడ్ బ్లెస్ యు రోజా. నువ్వు పదనైనా. సార్ నన్ను బయటికి వెళ్ళమంటారా? వెంకటేశ్వర సార్, నీకంటే రోజా చెప్పిందే బాగా అర్థమైంది. నీకు జీతం ఇవ్వడం దండగా. తుక్కారాం, ఇందాక ఎన్ని రౌండ్లు పరిగెత్తమన్నాను? గుర్తుంది సార్, 200. 500 చేసుకో.